ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతుంది. ఈ కేసు మాజీ మంత్రి కేటీఆర్ తీరుపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. చడీ చప్పుడు లేకుండా సిట్ అధికారులు ముందు హాజరై వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చారని, సత్యహరిచంద్రుడిలా కలరింగివ్వడం మానుకోవాలని కేటీఆర్కి హితవు పలికారు. ట్యాపింగ్ వ్యవహారంలో కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని మేడిపల్లి సత్యం జోస్యం చెప్పారు. ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే దీని మొత్తం కర్త కర్మ క్రియ అంతా ఆ రోజు అధికారంలో మీ కుటుంబ సభ్యులే, మీ కుటుంబ సభ్యుల్లో కూడా టెలిఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా మీ కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఇద్దరైనా మీరు చేసిన తప్పు ఒప్పుకొని మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి ప్రయోజనాల కోసం చేసిండ్రు, దాంట్లో ఉన్న లావాదేవీలు ఏంటి, అవన్నీ కూడా సిట్టు ముందు బహిర్గతం చేయవలసిందిగా నేను కేటీఆర్ గారిని కోరుతున్నా. మీరు నువ్వు పెద్ద సత్యహరిచంద్రులాగా అమాయకుల్లాగా కలరించే కార్యక్రమాలు మీరు ఇద్దరు కూడా చేస్తున్నారు. అప్పుడు దాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. ఆ రోజు చాలా స్పష్టంగా తెలుసు మీరు క్యాబ్ చేసిండ్రు. ఆ రోజు మా ప్రతిపక్షంలో అప్పుడు పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి మా నాయకులు ఏ విధంగా చేసిండ్రో మీ అందరికి తెలుసు. ఇలా మీరు బాగా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేమేదో మీకు భయపడుతున్నామట. మీరు అధికారంలో నాడే మేము భయపడలేదు. మీరు అధికారం ఉన్ననాడే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ప్రభుత్వాన్ని మీకు ఎదురుదిరిగి మీ ప్రభుత్వాన్ని కూలదోసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. ఆల్రెడీ మీరు సచిన పాము మీకు మేము భయపడాల్సిన అవసరం